ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఏప్రిల్ 26 ప్రభు దినం. నేటి లేఖన పట్టణం యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18 నుంచి 31 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18-19 వచనాలు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు: రండి, మన వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగను. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. వ్యాఖ్యానాంశం: రండి, మన వివాదము తీర్చుకొందము. వ్యాఖ్యానాంశం: రండి, మన వివాదము తీర్చుకొందము. వ్యాఖ్యానం: దౌర్భాగ్యులైన వారి మీద మరియు తాను తప్పిపోయానని ఒప్పుకొన్న ప్రతి పాపి మీద దేవుని సర్వకృప ప్రకాశించటం నేటి మన ధ్యాన లేఖన భాగంలో చూస్తున్నాం. నిన్నటి ధ్యానంలో మనం చూసినట్లుగా వారు గాయములతోనూ దెబ్బలతోనూ పిండబడని పుండ్లతోనూ ఉన్నారు. లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనంలో మన ప్రభు అయిన యేసు చెప్పిన ఉపమానములో దొంగల చేత చిక్కిన వానిలా వారు కనబడుచున్నారు. నేటి ధ్యానములో మన వివాదము తీర్చుకొందము రండి అని యెహోవా వారిని పిలుస్తున్నాడు. వివాదమా? దానివలన ఏమి ప్రయోజనం? వారు తమకు అనుకూలంగా ఏమి చెప్పుకోగలరు? దోషి యొక్క నోరు మూయబడి ఉంది. దోషి శిక్షకు పాత్రుడే గాని 18వ వచనానికి వచ్చేసరికి శిక్షకు బదులుగా తనకు శిక్ష విధించే న్యాయాధిపతి నుండి ఆశ్చర్యకరమైన వాగ్దానం వింటున్నాడు. అదేమంటే, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. ఈ వాగ్దానము అనేకులకు సమాధానాన్ని కలుగజేస్తుంది. ఈ శుద్ధీకరణ యేసుక్రీస్తు రక్తం వలనే సాధ్యమని యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుతాం. దేవుడు అనుగ్రహించే ఆ క్షమాపణను తృణీకరించు వారికి శిక్ష విధించబడుతుంది. 21వ వచనం నుండి యెరూషలేమును గూర్చి వివరించబడుతుంది. ఒకప్పుడు నమ్మకమైన నగరము ఇప్పుడు నరహంతకుల నివాసంగా ఎలా మారిపోయిందో వివరించబడుతుంది. యెహోవాయే దానిని శుద్ధీకరించాలి. విచారకరమైన సంగతేమంటే, ఆ శుద్ధీకరణం ఇప్పుడు విమోచన రక్తం ద్వారా జరగబోవటం లేదు గాని అది తీర్పు లేక దండన ద్వారానే జరుగుతుంది. ఎందుకంటే తిరుగుబాటు చేయు ఆ ప్రజల ఎడల యెహోవా తన దీర్ఘశాంతమును కనబరిచినను వారిలో మార్పు రాలేదు. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.